కడప జిల్లా రాజంపేటలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు అన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన మేళాను ఆయన ప్రారంభించారు. దాదాపు 50 కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచనల మేరకు రాజంపేటను అభివృద్ధి పదంలో నడిపిస్తామని పేర్కొన్నారు. రాజంపేటలో చాలా యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు ఇక్కడ నివసించేటటువంటి యువత దాదాపు 50 సగం పైగా గల్ఫ్ ప్రాంతాలపైన ఆధారపడి ఉన్నారంటే కనుక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం ఒకసారిగా ఊహించుకోవచ్చు. అందులోనూ ఎందుకో రాజంపేటలో గతంలో ఎక్కడ కూడా ఉద్యోగాలు కల్పించేటటువంటి ఒక చిన్న కర్మాగారం కూడా లేదు. చెప్పుకోవడానికి క్యాండిల్ల ఫ్యాక్టరీలు, ప్లేట్ల ఫ్యాక్టరీలు కూడా లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈ తరుణంలో యువత నిరాశ నిస్పృహ లోను కాకుండా లోకేష్ బాబు గారు ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలు, పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని సమగ్రంగా అన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ఇవాళ మెగా జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరిగింది.